triplex villas at Konnur, APR Projects. ఓకే, ఇప్పుడు రాజకీయాలు రాణించాలంటే అర్థబలం అంగబలంతో పాటు ముఖ్యంగా మీడియా సపోర్ట్ కావాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మీడియా సపోర్ట్ ఉంది, అధికార పక్షంలో ఉన్న కూటమికి మీడియా సపోర్ట్ చాలా బాగా ఉందన్నమాట. ఎటు మీడియా సపోర్ట్ కానీ అర్ధబలం అంగబలం లేకుండా మీడియా మద్దతు లేని పార్టీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు బీసీవై పార్టీ. మరి ఎలా నెట్టుకోస్తారు ఈ సముద్రాన్ని? ఖచ్చితంగా మీడియా మద్దతు వచ్చే రోజు వస్తుందన్న. మాకు కావాల్సింది మీరన్నట్టు మీడియా మద్దతు ముఖ్యమే, కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రధాన మీడియా అంతా కూడా మీడియా సంస్థలన్నీ కూడా మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే 2 ఎస్టేట్లుగా డివైడ్ అయిపోయారు, 2 పార్టీలకు 2 వర్గాలకు డివైడ్ అయిపోయారు. మీరు భూతద్దం వేసుకొని చూసినా న్యూట్రల్ మీడియా అనేది కనబడడం లేదు. ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఈ మాట అనడానికి నాకు బాధగా ఉన్నా కానీ మీడియా రంగంలో ఎక్కువగా పొల్యూట్ అయిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కానీ ఇందులో మార్పు రావాలని వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము చేసే పోరాటానికి మీడియా మద్దతు ఉంటుందని కూడా కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఎప్పుడు వాస్తవాలే మాట్లాడతారు, వాస్తవాలకు దగ్గరగా ఉంటారు. ఏది చేసినా ఒక సంచలనమే. మీరు ఏదైతే ఉందో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా మీరు చేసిన కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తును అందరూ చెప్తారన్నమాట. అంటే పొంగనూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయడంతో పాటు ఒక ప్రకటన కూడా చేశారు. నెయ్యి కల్తీ జరుగుతుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో వండే అన్న ప్రసాదాల కోసము అవసరమైన నెయ్యిని అక్కడే సేకరించడానికి 1,00,000 గోవులను నేను సరఫరా చేస్తాను అని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇంచు కూడా స్పందించలేదు. మీది కంఠశోష మాత్రమే అయిపోయింది. అయ్యా నేను ఇస్తాను 1,00,000 గోవులన్నా కూడా మీ ఘోష ఎవరు పట్టించుకోలేదు. ఓకేనా, కంఠశోష అది. ఆ తర్వాత ఏమన్నారు, మళ్ళా ఒకటికి ముందు అవసరమైతే స్థల సేకరణ కూడా నేనే చేస్తాను, స్థలాన్ని కూడా నేనే ఇస్తాను. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని కావచ్చు, మీ పార్టీని కావచ్చు, ఎందుకు మీరంటే ఇంత చులకన? మీరు ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారంటే నన్ను అందరూ గుర్తించాలి, నేను ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ప్రజల్లో ఉన్నాడని చెప్పుకోవడానికా, లేకపోతే ఇంకెందుకు? ప్రభుత్వం అయితే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా 1,00,000 కాదు 10 లక్షల గోవులు ఇస్తానన్నా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. మరి ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? అలాంటప్పుడు ఈ ప్రశ్న మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎందుకు అడగరన్నా? మీరు కావచ్చు, మీడియా కావచ్చు, ఈరోజు నేను ఏదైతే ప్రపోజల్ చేశానో ఇది నా వ్యక్తిగతం కాదు, ఇది నా పార్టీకి సంబంధించింది కాదు, ఇది నా రాజకీయానికి సంబంధించింది కాదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. ఆయనకు అపచారం జరుగుతున్నది. ఆయన భక్తులకు ఎవరైతే కోట్లాది మంది భక్తులు ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దీని మీద రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం కాదు, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి నేను ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు దీని మీద మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మేము లేదా రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఏదో ఒక రకంగా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు గత 6 నెలల కాలం నుండి ఈరోజు మార్చి 26వ తేదీకి సుమారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రకటన చేసి 6 నెలల కాలం అవుతుంది. ఈ 6 నెలల కాలంలో సుమారు 15-20 రోజుల పాటు మీడియా పరంగా, చర్చల పరంగా అన్ని రకాలుగా హడావిడి చేశారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేశారు, యాత్రలు చేశారు, దీక్షలు చేశారు. ఇన్ని చేశారు కదా, మీరు ఏం చర్య తీసుకున్నారు? అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టుల గురించి వీటి గురించి కూడా మీకు మాట్లాడడానికి సమయం ఉంది. కానీ తిరుమల లాంటి పవిత్రమైన క్షేత్రం గురించి కానీ అక్కడ జరుగుతున్న అపచారం గురించి కానీ మీరు చర్చ లేవదీసి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చర్చ లేవదీసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 15-20 రోజుల పాటు ఈ సంఘటన పైన చర్చలు నడిపిన తర్వాత దాని మీద ఎందుకు చర్చలు తీసుకోరు? ఎందుకు చర్యలు తీసుకోరు? అదేవిధంగా ఇప్పటి వరకు కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ అయినా ఫైల్ అయిందా? ఈరోజు అక్కడ ఏదో విచారణ పేరుతో దాన్ని ఆ సబ్జెక్ట్ని పూర్తిగా పక్కన పెట్టేశారు తప్ప ఇక్కడ ప్రక్షాళన కావాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేది స్పష్టమైంది. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేకపోయినా నేనైతే వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా ఈ మార్చి 26వ తేదీకి 6 నెలలు పూర్తవుతుంది. అంతలోపే దీనికి సంబంధించిన కార్యాచరణ చేస్తాము. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాము. శ్రీవారి భక్తుల తరపున అక్కడ ఆ ప్రక్షాళన చేసేంత వరకు కూడా పోరాటం చేస్తామండి. అందులో ఏం పోరాటం చేస్తారు? ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదు. మీరు 1,00,000 గోవులు ఇస్తానంటే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, మీరు ఇచ్చే స్థలాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మరి ఏం చేయబోతున్నారు మీరు? దీని మీద ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్న. పోరాటం చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు దాని మీద నిర్ణయం పోరాటం చేయాలంటే అనుమతులు రావాలి, ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి. ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది కదా, ఏం చేస్తారు మీరు? ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని
తీసుకునేంత వరకు కూడా దాని మీద పోరాటం కొనసాగిస్తాం. ప్రభుత్వం పట్టించుకోకపోయినా కూడా మీరు ఎందుకు ఇంతలా పాకులాడుతున్నారు? నేను 1,00,000 గోవులు ఇస్తా, 1,00,000 గోవులు ఇస్తాను, అంత డబ్బులు ఎక్కువైనాయి మీకు? 1,00,000 గోవులు అనేది నేను డబ్బులు ఎక్కువయ్యో లేదా ఇంకోటే కదన్నా, మీరు చాలా అంటే సబ్జెక్ట్ని మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఓకే, నేను ఇస్తానన్నది ఏదో ప్రభుత్వానికి డొనేషన్ ఇస్తానని చెప్పలేదు, లేదా సంస్థకు డొనేషన్ ఇస్తానని చెప్పలేదు, లేదా వ్యాపారానికి సంబంధించి కాదు. మంచి కార్యక్రమమే మీరు చెప్పేది, మంచి విషయమే. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ కోసం అని మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీరు ఇంత చెప్తున్నారు, ప్రభుత్వం పట్టించుకోలేదన్నప్పుడు మీరు ఈ రోజు నన్ను ప్రశ్నించేది కాదన్నా, నన్ను ప్రశ్నించేది కాదు. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, మంత్రులను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, అధికార పార్టీకి సంబంధించిన నాయకులను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కరిని మీకు ఆ బాధ్యత ఉంటే, వెంకటేశ్వర స్వామి మీద మీకు భక్తి ఉంటే వీళ్ళందరినీ అడగండి. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన జరిగిన దోషంలో, అక్కడ జరిగిన అపచారం పైన మీ పార్టీ, మీ నాయకులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? రామచంద్ర యాదవ్ అనేవాడు ఈ విధంగా ప్రపోజల్ పెట్టారు కదా, దానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా రిజెక్ట్ చేస్తున్నారా అనే దాని మీద చెప్పండి. అంతే తప్ప రాజకీయానికి వాడుకోవడం ఇంత నీచమైన కార్యక్రమం ఇంకోటి ఉంటుందని చెప్పి మీరు నన్ను కాదు ప్రశ్నించాల్సింది, వాళ్ళని ప్రశ్నించండి. అప్పుడు మీరు బాధ్యత తీసుకున్నట్టు ఉంటుంది. 100% అడుగుతాంట. సరే, ఇది ఒక సంచలనం మీరు తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఆ రోజు అందరూ కూడా తిరుమల తిరుపతి లడ్డూని ఎంత పవిత్రంగా భావిస్తారో, ఆ లడ్డు కల్తీ జరిగిందంతా డిస్కస్ చేసుకున్నారు తప్పితే మీ అంత పోరాటము ఎవరు చేయలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.